42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపునియడం జరిగింది. ఆ బంధుకు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ బాడీస్ కానీ అదేవిధంగా చట్టసభలలో కానీ 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వీళ్ళు అన్ని పార్టీల మద్దతుతోని ఆల్రెడీ అసెంబ్లీలో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఆమోదించినటువంటి దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ ఆమోద ముద్ర కోసం పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి బీసీలను మోసగించడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలాంటి బిల్లులు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటటువంటి బిల్లులు బీసీలకు ఉపయోగపడేటటువంటి బిల్లులని ఏదైతే అమలు చేయకుండా వాళ్లకు చట్టసభలలో 42% ముందుకు వస్తే దాన్ని అడుగడుగున అడ్డుపడుతున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 42% చట్టసభలలో బిల్లును ఆమోదించకుండా అడ్డుపడుతున్న పార్టీ బీసీలందరికీ గుర్తించుకోవాలి, బీజేపీ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే వాళ్ళు ఎంపీలకు ఏదైతే ఓట్లేసి గెలిపించినటువంటి ఈ బీసీ బిడ్డలందరికీ అన్యాయం చేస్తుంది ఎవరనేది గిట గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మద్దతు తెలియజేస్తే ముందు మీ పార్టీతోని మీ ప్రధానమంత్రి బీసీ అని చెప్తారు, మళ్ళీ అక్కడ బిల్లు ఆమోదం పొందడానికి మీరేమి కృషి చేసిండ్రో బీసీ బిడ్డలందరికీ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మళ్ళీ కోర్టులలో కేసులు వేపించి ఈరోజు అడ్డుకుంటున్నారని చెప్పడం కాదు, మీరు స్పష్టంగా ఎన్ని కోట్లలో కేసులు ఉంటే గిట్ట ఏదైతే ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొచ్చి ఎన్నో కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేకిస్తే ప్రతిపక్ష పరిస్థితి గిట్ట ఏదైతే ప్రధానమంత్రి గారు మళ్ళీ ఈ బిల్లు విషయం ముందడుగు వేయకుండా అడ్డుపడుతుండ్రని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి ఈ బంధు పార్టీలు ఏదైతే ప్రజా సంఘాలు స్వతంత్రంగా బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ ఈ రోజు బీసీలందరికీ గిట మద్దతు తెలియజేస్తూనే అందుట్లో బీజేపీ పార్టీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీసీలకు ఒకవైపు మద్దతు ఇస్తూ ఇంకా కేంద్రంలో అడ్డుపడుతుంది కాబట్టి అది సరైనది కాదు. 2 నాలుకల ధోరణి వ్యవహరించడం సరైనది కాదని చెప్పి దానికి తెలంగాణ మైనారిటీ హక్కుల పార్టీ కూడా మద్దతు తెలుపుతున్నది. కానీ ఈరోజు ఒక బంధువు జరుగుతున్నదో విచిత్రమైన బంధువు కనపడుతుంది. ప్రజలు చూసేవారు, ప్రజలంతా విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా పాల్గొంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొంటున్నారు, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. కానీ ఎవరి మీద ఈ ధర్నా వేస్తారు అర్థం కాని పరిస్థితి. అంటే బీసీ సోదరులారా, మీరు ఈ కాండోలు పక్కకు పెట్టండి, ఒక్క బీసీ ప్లాట్ఫామ్కి రండి, అప్పుడే మీరు హక్కులు సాధించగలుగుతారు. ఏవైతే పార్టీలు ఉన్నాయో బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కూడా మమ్మల్ని వాడుకుంటున్నాయి, బీసీలనైనా మైనార్టీలను వాడుకొని పడుకుంటున్నాయి. ఈరోజు ఏదైతే మనం ఇంత పెద్ద ఎత్తున మన పార్టీల కాండలు వేసుకొని సోదరులు బీజేపీ ఉన్న బీసీ సోదరులు కానీ, కాంగ్రెస్ ఉన్న బీసీ సోదరులు కానీ, టీఆర్ఎస్ ఉన్న బీసీ సోదరులు కానీ తమ పార్టీ నాయకత్వాన్ని నిలదీసి మీరు తప్పకుండా ఒక ప్లాట్ఫామ్కి రావాలి. కాకపోతే మనం మాత్రం ఈ హక్కును సాధించలేము. ఇది ఏమవుతున్నా అంటే నేను తెలంగాణ మూమెంట్లో కూడా, తెలంగాణ ఉద్యమంలో కూడా నేను బంధువులు చూసిన, చాలా బంధువులు చేసినాం. కానీ అప్పుడు ఒక బంధుకు ఒక పద్ధతి ఉండేది, బంధుకు ఒక అర్థం ఉండేది. కానీ ఈరోజు బంధు ఏదో జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ప్రజలంతా విచిత్రంగా నవ్వుకుంటున్నారు. ఇక్కడ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, కానీ బీజేపీ వాళ్ళు పాల్గొంటున్నారు. స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు పాల్గొంటున్నారు. ఎవరి వ్యక్తిగా పాల్గొంటున్నారు? మీరు ఎమ్మెల్యే గారు పాల్గొంటున్నారంటే ఏ హక్కు మీద పాల్గొంటున్నారు, ఏ విధంగా పాల్గొంటున్నారు? ఏదైతే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ తీసుకొస్తానని ఏదైతే మీరు ఈరోజు దోకా వేశారో, ఎవరైతే మీరు బీసీలను మోసం చేశారో ఆ మోసాన్ని మీరు ఎండగట్టడానికి, ఇద్దరు కప్పు పుచ్చుకోవడానికి ఎమ్మెల్యే గారికి పాల్గొనడం సిగ్గించడానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అంత సిద్ధశుద్ధి ఉంటే మీరు తప్పకుండా బీసీ బిల్లును మీరు తీర్మానం చేశారు. ఇక్కడ తెలుసు ఇది బీసీ బిల్లు, ఇది ఆగదు, ఇది చట్టసభలు ఆగదు, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది. కనుక మీరు బీసీలను పూర్తిగా చూపి మోసం చేయడానికి చేశారు తప్ప మీరు ఏదో ఇవ్వాలని మీకు సంకల్పం లేదు. కానీ అదేవిధంగా ఏదైతే మనం బీజేపీ ప్రభుత్వం ఉన్నదో, బీజేపీ నాయకులారా, మీకు అసలు ఏమో నాకు అర్థం కాని పరిస్థితి. మీ యొక్క ప్రభుత్వము అక్కడ ఉంది, పార్లమెంట్లో ఉంది. పార్లమెంట్లో బీజేపీ
బిల్లు పెట్టి అక్కడ ఒక బీసీ బిల్లు పెట్టి అక్కడ మీరు ఆమోదించని చెప్పండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ బీసీలు కలిసి మీకు 8 సీట్లు ఇచ్చారు, సగం సీట్లు మీకు ఇచ్చారు కనుక మీరు ఎందుకు మీరు మీ పార్టీని ఎందుకు నిలదీయాలని బీజేపీ నాయకులు అడుగుతున్నాం. ఇది అడగకపోతే మనము మన జాతిని మనం ద్రోహం చేసిన వాళ్ళ అవుతాము, మన జాతిని మనం ద్రోహం చేసిన వాళ్ళ అవుతాము, మన వ్యవస్థను ద్రోహం. నేను ఎందుకంటే పాత జనం ఉపయోగిస్తున్నానంటే ఈరోజు ఈ బంద్ చూసి నాకు చాలా బాధ అవుతున్నది. ఈ బంద్ అసలు ఏం జరుగుతున్నది, విచిత్రంగా నడుతుంది ఈ బంద్. అందుకొరకే ముందు కూడా మీరు కాండోలను పక్కకు పెట్టండి, పాటలు పక్కకు పెట్టండి. ఎప్పుడైతే పాటలు పక్కకు పెట్టి మన జాతి పేరు మీద మన బీసీ ప్లాట్ఫామ్ మీద రాదేమో అప్పటివరకు సాధించాలని కోరుతూ ఇది మరొకసారి బీజేపీ నాయకులను కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులను నిలదీయండి, మీ నాయకులను నిలదీసి బీసీ బిల్లుకు ఇది పార్లమెంట్ పాస్ చేయాలని కోరుతున్నాను. మరి మేధావుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి బీసీ బంద్కు సంపూర్ణ మద్దతుగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరఫు నుంచి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు విచిత్రం ఏంటి అంటే పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో బీసీలను కేవలము ఒక ఓట్ల యంత్రంగా చూస్తూ మాత్రమే మరి వాళ్ళ యొక్క ఓట్ల అవసరాలకు మాత్రం ఉపయోగించుకుంటూ వాళ్ళ హక్కులను కాలరాస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా మరి గమనిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క పాలకుల తీరును. మరి ఈరోజు వాస్తవానికి 9వ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో చేర్చి దానికి ఆర్డినెన్స్ తెచ్చితేనే తప్ప చట్టం కాదని ఈ పాలకులు తెలవదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే వీళ్ళందరికీ తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కొత్త డ్రామాలు లేవనెత్తి మరి బీసీలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఈరోజు ఏకతిల్లమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అందుకే ఓ బీసీ సోదరులారా, మీరందరూ మహాత్మా జ్యోతిరావు పూలే వారసులు, మీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులు, మీరందరూ మహనీయుల చూపించినటువంటి దారిలో మీరందరూ మీ హక్కుల కోసం మీ యొక్క ఓటు ఏదైతే ఆయుధంగా ఇచ్చిపోయినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు సరైన విధానంలో ఉపయోగించి ఈ దొంగ నాయకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి దొరల గడిల్లో లేదంటే పెట్టుబడిదారుల యొక్క గడిల్లో ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి ఓ నా బీసీ సోదరులారా రండి, ఆ పార్టీలను వదిలేయండి, పోరాటాలకు సిద్ధం కాండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప నినాదంతో పోరాడితే పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం తరఫున మద్దతు తెలుపుతూ ఉన్నాం. మరి ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నాను చూసుకుంటే విచిత్రమైనటువంటి పోలికలుగా కనబడుతున్నాయి. రియల్గా చెప్పాలనుకుంటే పిచ్చి కుక్కలు కరిస్తే మాత్రం పిచ్చి కుక్కలు ఎట్లా ప్రవర్తిస్తారో అట్లా రాజకీయ పార్టీ నాయకులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. రియల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఓ బిల్లు తయారు చేసింది, అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తీసుకుంది. మరి ఆమోదం తీసుకున్న తర్వాత అది ఎవరికి పంపించాలంటే గవర్నర్కు పంపించాలి. సేమ్ గవర్నర్తో పంపించిన తర్వాత గవర్నర్ ఆమోదించాలి. గవర్నర్ ఆమోదించాలని తీసుకుంటే ఆయన ఏం చేసిన పంపి పెట్టింది. మరి ఇది వాళ్ళు ఏం చేయాలి? రాజ్యాంగ పరంగా వాడు గవర్నర్ ఎవరు నిర్ణయిస్తారంటే కేంద్ర ప్రభుత్వాలు తీరుస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేతిలో బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ చెప్పినట్టు గవర్నర్ ఇస్తున్నాడు. కనుక ఈ రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే 100% బీజేపీ చేతిలో ఉంది. బీజేపీ వాళ్ళు చేయాలి, బీజేపీ వాళ్ళు చేయడం లేదు. అది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బీజేపీలో ఉన్నటువంటి బీసీలు ఆ బీజేపీ పార్టీని ఎదిరించే దమ్ము ధైర్యం పిల్లలకు లేదు. అక్కడ అవసరం అనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు ఇంతలో కొంత సహకరిస్తున్నారు. ఆ పార్టీ కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మరి ఇన్ని రోజులు చేయనటువంటి 40% రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిందంటే బీసీలకు కొద్దిగా న్యాయం చేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. మరి దానికి తోడుగా అందరూ సహకరించవలసింది పోయి ఈ తెలంగాణ ప్రభుత్వంలో వీళ్ళు రాజకీయం ఎలక్షన్ల కోసమే పనిచేస్తూ ఉన్నాయి. మరి చెప్తా ఉన్నాడు ఈరోజు బీసీ నాయకులమని చెప్పుకుంటున్నటువంటి మెజార్టీ ఉన్నటువంటి ప్రజలు ఎవరున్నారంటే 300 కాపులు ఉన్నారు. దీంట్లో 300 కాపులు ఉన్నారు. బండి సంజీవ్ అనుకోండి, తర్వాత దీని మల్లన్న ఉన్నాడు. మరి వీళ్ళందరూ ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీసీలకు పెద్ద దిక్కు అంటున్నాడు ఇటు రాజేందర్ గారు ఉన్నారు. ఎవరి దిక్కు పాటుపడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే వీళ్ళందరూ ఓట్ల కోసమే, కానీ బీసీ దళిత పక్షాన లేరు. వీళ్ళు బీసీ పక్షాన రాజేందర్ రెడ్డి వెనుక ఉన్న వాళ్ళు కానీ, లేక బండి సంజయ్ వెనుక ఉన్న వాళ్ళు కానీ, దీనివారు మల్లన్న వెనుక ఉన్నటువంటి బీసీ బిడ్డలు మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ తరపున ఉండకూడదు. ఎప్పుడైనా ధర్నలు
ఈ ధర్నలు రాస్తారోకలు చేయాలంటే రాజకీయ పార్టీల నుండి కావివి జేఏసీ ఏర్పడలే, కుల జేఏసీగా ఏర్పడలే. బీసీ కుల జేఏసీ రాజకీయ పార్టీలకు విచిత్రంగా అంటే అతీతంగా ఉండాలి. బీసీలకు అతీతంగా, బీసీ నాయకులు రాజకీయాలకు అతీతంగా ఉండి బీసీ సంఘంగా ఉంటే మన అక్కడికి మనం అందరూ శాకాహారుల రొయ్యల ముల్లేడవాయే, రాజకీయ పార్టీల నాటకాలు చూడండి, తెలుసుకోండి కుట్రలు తెలంగాణ బీసీలారా, తెలుసుకోండి కుట్రలు తెలంగాణ ప్రజల ఈసీ బిల్లు కోసమని తెలంగాణ బంధుకు, ప్రజా సంఘాలు మద్దతిచ్చే కమ్యూనిస్టులు మద్దతిచ్చి, టీఆర్ఎస్ మద్దతిచ్చే కాంగ్రెస్ మద్దతిచ్చే, కాంగ్రెస్ మద్దతు ఆపిన కొడుకెవ్వడు అందరూ మద్దతిస్తే, అడ్డువడ్డ జవ్వడు అందరూ మద్దతిస్తే, అందరూ శాకాహారులే రొయ్యల ముల్లేడవాయే, రాజకీయ పార్టీల నాటకాలు ఆపండే, తెలుసుకోండి కుట్రను తెలంగాణ బీసీలారా, తెలుసుకోండి కుట్రను తెలంగాణ ప్రజలారా, తెలుసుకోండి కుట్రను తెలంగాణ ప్రజలారా.